ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువుని స్వామి తమరు ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో నాహం వసామి వైకుంఠే నా యోగినాం హృదయే రవో మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని అంటారు. అంటే ఓ నారద, నేను వైకుంఠంలో గాని యోగుల హృదయాల్లో గాని ఉండను. నా భక్తులు ఎక్కడ నా నామాన్ని కీర్తిస్తారో, గుణగానం చేస్తారో అక్కడ నేను నివసిస్తాను అని శ్రీ మహావిష్ణువు తన భక్తాగ్రేసుడైనటువంటి నారదుడికి బోధిస్తాడు. దీని ద్వారా మనకు అర్థమవ్వేదేందంటే, ఎక్కడైతే భగవంతుని గుణగానం సాగుతుందో ఆ ప్రాంతంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వసిస్తారు అని. రామకృష్ణ వారి జీవితంలో కూడా ఆయన దక్షిణేశ్వరంలో ఉన్న రోజుల్లో ఒకసారి ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరుగుతుంది. రామకృష్ణ వారు దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయంలో కూర్చొని ఉన్నప్పుడు శ్రీకృష్ణుని విగ్రహం నుండి ఒక తేజోవంతమైన కాంతి పుంజం ఆ విగ్రహానికి ముందుగా ఉన్నటువంటి భాగవతాన్ని స్పృశించి రామకృష్ణ వాళ్ళను సంస్పర్శించి మళ్ళీ శ్రీకృష్ణుని చేరుతుంది. శ్రీకృష్ణుడు, భాగవతం, రామకృష్ణ వారిని ఆ తేజోపుంజం కొన్ని నిమిషాల పాటు సంస్పర్శించడం రామకృష్ణ వారు చూస్తారు. అలా చూసి ఆయన భావ సమాధి స్థితిలో భగవంతుడు, భాగవతం, భక్తుడు ముగ్గురు ఒకటే అని ప్రవచిస్తారు. ఇలాంటి అపూర్వమైనటువంటి కలయిక మళ్ళీ మన 2 తెలుగు రాష్ట్రాలలో జరగబోతుంది. దాని పేరే రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ వార్షిక భక్త సమ్మేళనం. మీరు థంబ్‌నెయిల్ చూసినట్టుగా అది నిజంగా అనంతపురంలో ఆనంద సంతయే. ఎందుకంటే ఈ భక్త సమ్మేళనంలో స్వామీజీలు, మాతాజీలు, ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సమ్మేళనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉంటే అది నిజంగా ఆనంద సంత కాకపోతే మరేమవుతుంది? నవంబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే ఈ అపూర్వ భక్త సమ్మేళనంలో ఆధ్యాత్మిక పిపాసులందరూ పాల్గొని ఆ రామకృష్ణ వివేకానంద భావ ధారలో మునిగి ఆనంద తృప్తులు కావలసిందిగా మేము కోరుకుంటున్నాం. దీంట్లో పాల్గొనదలిచినటువంటి భక్తులు ముందుగా సభ్యత్వ రుసుమును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని అనంతపురం సేవా సమితి వారి యొక్క సౌజన్యంతో ఈ భక్త సమ్మేళనంలో పాల్గొని ఆ రామకృష్ణ వివేకానంద కృపకు పాత్రులు కావాల్సిందిగా ఇదే మా సాదర ఆహ్వానం. సంప్రదించాల్సినటువంటి నంబర్లను ఈ కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.